తెలంగాణ పోలీసులకు హ్యాకింగ్ ముఠాలు షాక్ ఇచ్చాయి. ఇటీవలే హైకోర్టు వెబ్సైట్ ను హ్యాక్ చేసిన ఈ ముఠాలు తాజాగా సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను కూడా టార్గెట్ చేశాయి. దీనివల్ల గత 10 రోజులుగా ఈ వెబ్సైట్లు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్లలోని లింకులు ఓపెన్ చేస్తే అధికారిక సమాచారానికి బదులుగా బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయని పలువురు గమనించడంతో విషయం తీవ్రం అయ్యింది. వెంటనే ఐటీ విభాగం ఈ 2 సైట్లను డౌన్ చేసి సర్వర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తోంది. తెలంగాణ పోలీసులకు హ్యాకింగ్ ముఠాలు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి. అంటే గతంలో చూసుకుంటే హైకోర్టుని హ్యాక్ చేసినటువంటి హ్యాకర్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కమిషనరేట్ పరిధులు అంటే సైబరాబాద్, రాచకొండ 2 కమిషనర్కి సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏంటంటే హ్యాక్ చేసినటువంటి పరిధి దాదాపు వారం రోజుల నుంచి కూడా వెబ్సైట్లు పనిచేయకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. అంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్లు కావాలని ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ కాకపోవడంతో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సర్వర్ డౌన్ ఉందని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి. అంతేకాని చూస్తే మొత్తం హ్యాకింగ్ అయినట్టు కూడా గుర్తించాం. మొత్తం మీద ఐటీ టీమ్స్ అయితే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. 2 కమిషనర్లకు సంబంధించినటువంటి హ్యాకింగ్ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి హ్యాక్ అయింది, అసలు ఏం జరిగింది అనేది కోణంలో కూడా హై టెక్నాలజీని ఉపయోగించి హ్యాకింగ్ కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలోనే ఐటీ టీమ్స్ కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఎన్ఐసి టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా దీనిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చూసినట్టయితే ఈ హైకోర్టుకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి, మిగతాది అయితే హ్యాకింగ్ చేసినట్టు ఇప్పుడు పోలీసుల మీదనే హ్యాకింగ్ చేశారు కనుక దీనిపైన కూడా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కూడా కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. దాన్ని హ్యాక్ చేస్తే కొంచెం కష్టమైన పని ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ చేసినప్పటికీ కూడా కేవలం బెట్టింగ్ యాప్స్ వస్తున్నట్టు కూడా గుర్తిస్తున్న పరిస్థితి. మరి ఎవరు హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి హ్యాకింగ్ జరిగిందని పైన కూడా మొత్తం మీద టీం ఏదైతే ఉందో ఐటీ టీం కూడా సీరియస్ గా తీసుకొని పనిచేస్తున్నా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ మామూలు ఫోన్స్ కానీ హ్యాక్ అయినటువంటి పరిస్థితి అయితే ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాక్ చేశారు అంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళ సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోవడం, ఐ టెక్నాలజీ వాడకపోవడం తన హ్యాకింగ్ చేశారు అంటే మరి ఎక్కడ సర్వర్ చేశారు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టు మొత్తం మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ పని చేయకపోవడం బట్టి చూస్తే హ్యాకింగ్ అయిందని కూడా గుర్తించిన పరిస్థితి. మొత్తం బయటకి పోకుండా కానీ లోపలనే అంటే వీళ్ళు ఇంటర్నల్ గా ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి కేవలం హైదరాబాద్ వెబ్సైట్ మాత్రమే పనిచేస్తుంది. సైబరాబాద్, రాచకొండ ఈ 2 కంపెనీలకు సంబంధించిన వెబ్సైట్ అన్నింటి కూడా హ్యాక్ అయినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. దీనిపైన కూడా టీం అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకా అధునాతనమైన హై టెక్నాలజీ దాని ద్వారా హ్యాకింగ్ కాకుండా చర్యలు తీసుకోవడానికి పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.